ట్రాక్టర్కి ఎటువంటి పని లేకపోవటం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే భవానీ మాల దీక్షలు ఉన్నాయి కదా, అందుకేమైందంటే ఒక 500 మూకులు ఆర్డర్ రావటం అనేది జరిగిందనమాట. ఆ మూకులు ప్రజెంట్ అయితే చేయటం అనేది జరుగుతుంది. చూడండి ఇప్పుడు వరకు అయితే ఒక 300 చేసాము. మీకు చూపిస్తా చూడండి, ఈ రోజు చేసిన మూకుళ్ళు ఎన్ని చేశాను చూపిస్తా చూడండి. చూడండి రేపు డిసెంబర్ 4వ తారీఖున ఇవి జ్యోతుల కింద పట్టుకెళ్తారన్నమాట. సిటీ మొత్తం మా ఊరు గుడివాడలో డిసెంబర్ 4వ తారీఖున జ్యోతులు ఉన్నాయంట. భవానీ మాల దీక్షదారులకు, అయ్యప్ప మాల దీక్షదారులకు, వేరే ఆంజనేయ స్వామి దీక్షదారులకు, మాల దీక్షదారులకు, వెంకటేశ్వర మాల దీక్షదారులకు, శివమాల దీక్షదారులకు వీళ్ళందరికీ కూడా జ్యోతులు ఉన్నాయంట. అందుకే ఏమైందంటే మనకి ఒక ఆర్డర్ రావడం అనేది జరిగింది మూకుళ్ళు. ఈ మూకుళ్ళని తయారు చేస్తాం ప్రజెంట్ అయితే పని లేకపోవడం. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అయితే ఈ టైంకి కోతలు వచ్చేసాయి. మన మొదటి తుఫాన్ ప్రభావానికి కోతలు రాలేదన్నమాట. అందువల్ల ఏం చేస్తున్నాం, ఈ ఆర్డర్ తీసుకుని ఆర్డర్ చేయడం అనేది జరుగుతుంది ప్రజెంట్. చూడండి ఇవన్నీ కూడా మూకులు అనమాట. ఇవన్నీ కూడా ఈరోజు తయారు చేసినవి. ఇంకా మట్టి కూడా ఉంది తయారు చేసింది. ఈరోజు రేపు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఇటువంటి కావాల్సినట్లయితే కామెంట్ చేయండి, పంపిస్తాం, ఆర్డర్ చేస్తాం, ఆర్డర్ పంపిస్తాం.